ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనం. Psalm 37 and verse 4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. Delight thyself also in the Lord, and shall give thee the desires of thine heart. ప్రియులరా, యేసు ప్రభువు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన ఉదయకాల సమయాన్ని మీతో నేను కూడా కలిసి ప్రభువునందు ఆనందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము మన పట్ల ఏమైనదంటే, మనము సంతోషముతో ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఉండాలని ఆయన యొక్క ఆశయం ఉన్నది. కానీ ఎన్నోసార్లు మన సంతోషాన్ని సాతాను దొంగిలిస్తాడండి. ఆయా రీతిలుగా తీసుకొస్తాడు సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. అది పిల్లల ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా. కాబట్టి ప్రియులరా, అపవాదం జయించాలంటే మన శక్తి సరిపోదు. కానీ బైబిల్లో చక్కని మాట ఉంది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోవును. అంటే దేవుని వాక్యము ద్వారా వాడిని ఎదిరించాలి. యేసు ప్రభువు యొక్క రక్తము ద్వారా వాడిని ఎదిరించాలి. అప్పుడే ప్రియులరా, ఈ సంతోషము, సమాధానము మనము మన కుటుంబాల్లో మనం కలిగి ఉంటాం. అలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. తన వాగ్దానాన్ని పరిపూర్ణముగా మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారయ్యా, మీకు వందనాలు. యెహోవాను బట్టి సంతోషించుము. ప్రభువా, ఉదయకాల సమయంలో ఎవరి జీవితాల్లో అయితే సంతోషం లేదో, సమాధానం లేదో ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. ఆ సంతోషం లేకుండా చేసేటువంటి ప్రతి పాపం నుండి, ప్రతి దుఃఖం నుంచి, కన్నీళ్ళ నుంచి ప్రభువా వారికి విడుదల దయచేయండి. యేసు నామములో వారికి జీవమివ్వండి ప్రభువా. యేసు నామములో అది ఏమైనప్పటికీ కూడా నాయన, యేసు నామములో వారి జీవితాల్లో మేలును దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. సహాయం ఇచ్చేయండి. మరొకసారి మీ వాగ్దానమును వ్యక్తిగతంగా కుటుంబాల్లో నెరవేర్చండి ప్రభువా. మీలోనే మాకు సంతోషం నాయన. ఈ లోకంలో వేటి ద్వారా కూడా మేము సంతోషం పొందలేము. ఒకవేళ పొందుతున్నట్లయితే అది కొంచెము కాలమే, అతృప్తి కొంతకాలమే ఉంటుంది. కానీ ప్రభువా, మీతో మేముంటే సదాకాలము మాకు సంతోషము, సమాధానం ఉంటుంది. కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని మా ప్రియులు గుర్తించి ఏమాత్రము కూడా దేవుని విడువక, ఎడబాయక మిమ్మల్ని హత్తుకుని జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్క చీకటి శక్తులను, అంధకార శక్తులను, సంతోషము, సమాధానం లేకున్నటువంటి ప్రతి ఒక్క దుష్టాత్మను ప్రభువా యేసు నామములో బంధిస్తున్నాం. సహాయం ఇచ్చేయండి. మీ కృప ద్వారా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, మీ వాగ్దానం పరిపూర్ణముగా కుటుంబాల్లో నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.